హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ప్రతిరోజు లాగే ఈరోజు కూడా మనం ఆంధ్రజ్యోతిలో వచ్చే ముఖ్యమైన అంశాలను చూసుకుందాం. సో మీలో ఎంతమందికి ఆంధ్రజ్యోతి పేపర్ అంటే ఇష్టమో వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేసి, మీకు తెలిసిన వారికి ఖచ్చితంగా షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులతో అలాగే వాళ్ళ కార్పొరేట్లతో కానీ నాయకులతో కానీ మీటింగ్ ఏర్పాటు చేశారనమాట. సో అందులో ఏం చేశారంటే, బెదిరింపులో మానండి, లేదంటే ఏం చేయాలో తెలుసు. వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక అండి. రౌడీలకు సపోర్ట్ చేసేది పార్టీయే కాదు, చంపేస్తాం, మేమేంటో చూపిస్తామని ఒక మాజీ సీఎం బెదిరిస్తున్నారు. ఇది తప్పుడు సంకేతాలు ఇవ్వడమే. క్రిమినాలిటీ పెరిగిపోతే రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరు. జనసేన నేతలు ప్రైవేట్ సెటిల్మెంట్స్ చేయొద్దు, మన కోసం చొక్కాలు దించుకున్నారు, ఆడపిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఓట్లు వేశారు, అందుకు కృతజ్ఞతగా మనము ప్రజల వైపు నిలబడాలి, లేదంటే అందరం తలదించుకోవాల్సి వస్తుందని, పార్టీ పదవుల కంటే జనమే మనకు ముఖ్యమని జనమే నాకు ముఖ్యమని అన్నారంట. పార్టీ పదవుల కంటే జనమే నాకు ముఖ్యమన్నారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు, అధికారులు అది గమనించాలని డిప్యూటీ సీఎం. సో పదవులు పొందిన జనసేనతలతో నిన్న పదవి బాధ్యత పేరిట ఒక సమావేశం నిర్వహించి అందులో ఈ వ్యాఖ్యలు చేశారంటండి. సో ఒక మాజీ సీఎం వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, మేమంటే ఏమిటో చూపిస్తామని అధికారులు కాంట్రాక్టులు బెదిరిస్తున్నారంటే తప్పుడు సంకేతాలు ఇస్తున్నామని అర్థం. సో శాశ్వతంగా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వైసీపీ నాయకులు బెదిరించడం మానాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ప్రభుత్వం నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నేతలతో సోమవారం మంగళగిరిలో నిర్వహించిన పదవీ బాధ్యత క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటండి. సో అలాగే తప్పు చేసిన వాడిని దెబ్బ కూడా కొట్టకూడదంటే క్రిమినాలిటీ ఎక్కడ తాగుతుంది, నేరాలు ఎక్కడ ఆగుతాయి. జనసేన నాయకులు పదవి బాధ్యతలో భాగంగా పనిచేసే పోలీసులకు మద్దతు ఇవ్వాల్సిందేనని నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారండి. అట్లాగే అమరావతిలో సాంస్కృతిక కేంద్రం గడువులోగా క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, రైతుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి, పర్యాటకులను ఆకట్టుకునేలా గ్రీనరీ పార్కులు సిఆర్డీఏ భవనాల సమావేశంలో సీఎం ఆదేశాలు అంటండి. 103 కోట్లతో క్వాంటమ్ వ్యాలీ ప్రత్యేక భవనం, 443 కోట్లతో వరద పంపింగ్ స్టేషన్లు, లేఅవుట్లతో 1358 కోట్ల సదుపాయాలు, పలు అంశాలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం అంటండి. సో సోమవారం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చిన సెమీ క్రిస్మస్ వేడుకలో కేక్ కట్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అంట. తాట తీస్తున్నారనే శీర్షిక పెట్టి ఇక్కడ ఒక ఆర్టికల్ రాశారండి. నేరస్తులపై ఉక్కుపాదం, శాంతి భద్రతల విషయంలో కఠిన వైఖరి, రేపిస్టులకు తమ మార్క్ ట్రీట్మెంట్, ఫిర్యాదు అందిన వెంటనే కటకటాల్లోకి, రౌడీలు డాన్లపై పీడీ యాక్ట్, నిందితులను రోడ్లపై నడిపిస్తూ జైలు కంటండి. సో గంజాయి బ్యాచ్పై కొరడా, ఎవరు చట్టాలు ఉల్లంఘించిన కేసులు, చంద్రబాబు నాయుడు పవన్ హెచ్చరికలతో చర్యలంటండి. సో నిన్న వైఎస్ జగన్ పుట్టినరోజు జరిగారు కదండి. సో ఆ వేడుకల్లో టపాసులు అత్యుత్సాహం ప్రదర్శించారంట కొంతమంది. గర్భిణి గొంతు నొక్కి కడుపుపై తన్ని టపాసుల మూతతో ఇబ్బంది అన్నందుకు వైసీపీ మొక్కల దాష్టీకమంటండి. జగన్ పుట్టినరోజు వేడుకల పేరిట అరాచకం, శ్రీ సత్యసాయి జిల్లాలో అమానవీయ ఘటన, ఏలూరు జిల్లాలోనూ రెచ్చిపోయిన శ్రేణులు, పోలీసులు కాలర్ పట్టుకున్న 4, రక్తాభిషేకాలు, రప్పా కార్యకర్తలపై చర్యలు, చిత్తూరు, ఉమ్మడి అనంతపురంలో 34 మంది కేసులు అంటండి. సో నిన్న బర్త్డే వేడుకలు జరిగాయి కదా, అందులో టపాసులు గెలుస్తారు కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది అయిందని ఒక 7 నెలల గర్భిణి అమ్మాయి వచ్చి చెప్పిందంట. సో అది అమ్మాయి చెప్పినందుకే అమ్మాయి మీదకి వెళ్ళి కడుపు మీద తన్ని మెడబట్టుకున్నారంట వాళ్ళు. సో తనకల్లు, ద్వారకా, తిరుమల, రామకుప్పం, అమరావతి డిసెంబర్ 22 రప్పా గంగమ్మ జాతర అంటూ రెచ్చిపోతున్న వైసీపీ నేతల కార్యకర్తలు తమ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా శాడిజాన్ని ప్రదర్శించారు. టపాసులు పేల్చొద్దు, నాకు ఇబ్బందిగా ఉందని అడిగిన ఒక 7 నెలల గర్భిణిపై దౌర్జన్యానికి దిగారు. ఆమె గొంతు పట్టుకుని కడుపుపై కాలుతో తన్నారు. దీంతో ఆమె ఆసుపత్రి పాలైంది. ఈ అమానవీయ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా తనకల్ల మండలం ముత్యాలవారిపల్లి గ్రామంలో రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ గోపి తెలిపిన మేరకు మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందన్నారంటండి. ఎంత దారుణం అండి. సో ఇటువంటివి చూస్తే మళ్ళీ వీళ్ళు వస్తే ఎంత అరాచకం చేస్తారా అనేది జనాలు భయపడుతున్నారు. అలాగే ఎవరు ఒత్తిడితో చేశారు, దైవభక్తి ఉందంటూనే కల్తీ నెయ్యికి ఆమోదమా, చెవిరెడ్డిని ప్రశ్నించిన సిబిఐ సిట్ కొనుగోలు కమిటీలో ఉన్నప్పటికీ అన్ని అధికారులే చూసుకుంటారు. సో నాకు విషయం తెలియదు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటండి. ఇక టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవుల కుమార్తె అరెస్ట్ అంటండి. 6 ఏళ్ల క్రితం నాటి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పద మృతి కేసు సిబిఐ చర్యలంటండి.
సో ఆస్తి రాయించుకుని హత్య చేశారనే ఆరోపణలు అంట. సో అలాగే మే 12 నుంచి ఈఏసీ సెట్ అంటండి 7 రోజుల్లో 14 సెషన్ల నిర్వహణ. మే 4న లా సెట్, ఎడ్ సెట్ పరీక్ష ప్రవేశ షెడ్యూల్ విడుదలంటండి. ఇక వైకుంఠ ద్వార దర్శనాలు 90% సామాన్యులకే అంటండి. ఏ ఒక్కరూ అసంతృప్తి చెందకుండా ప్రణాళికలు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వైకుంఠం ద్వారా దర్శనాలపై తిరుమలలో 3 మంత్రులతో సబ్ కమిటీ సమీక్ష అంటండి. సో టెక్నాలజీ రద్దీ పర్యవేక్షణ అంటే ఏఐతో చూస్తారంట. సో ఉన్మాదిపై పోలీసులు తోట అంటండి. మద్యం మత్తులో యువకుడిని పొడిచిన పరారు. పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులపైన కత్తితో దాడి. కాలిపై కాల్పులు జరిపి నిందితుని పట్టుకున్న సీఐ అంటండి. అనంతలో మాఫియా సినిమా తలపించే ఘటన. సో ఏ నా కొడుక్కి భయపడాల్సిన పని లేదు. వివాదాస్పద ఫ్లెక్సీ పెట్టిన 10 ఇంటర్ విద్యార్థులు అంటండి. బుద్ధిగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చిన న్యాయాధికారి. పిల్లల్లో కూడా ఇటువంటి రెచ్చగొట్టే మాయకులు చేపిస్తే వాళ్ళు ఈ వైకి అలా మాట్లాడతారు. కృష్ణా జిల్లా తోళ్లవల్లూరులో మంగళవారం మండలం గరికపొరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఏంటండి. టీడీపీ నేతల కార్యకర్తలు రపా నరుకుడు భాష 10 ఇంటర్ చదివే పిల్లల్లోనూ నేరవృత్తిని రెచ్చగొడుతోంది. రపా అంటూ రెచ్చగొడుతున్న వారిని గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటే ఉంటాం, పోతే పోతామని, ఏ నా కొడుక్కి భయపడాల్సిన అవసరం లేదని అంటూ జగన్ పుట్టినరోజు సందర్భంగా వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారంటే వెధవలు. సో అదే అండి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ముఖ్య అంశాలని. సో వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గర్భిణీ గొంతు నొక్కి కడుపుపై తన్నటండి. పోలీసులపై సర్పంచ్ వైసీపీ కార్యకర్తల దౌర్జన్యం. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన దౌర్జన్యానికి దిగిన 3 వైసీపీ కార్యకర్తలతో పాటు గ్రామ సర్పంచ్పై కేసు నమోదైంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని దొరసానిపాడులో కొందరు పబ్లిక్గా ఆటంకాలు కలిగిస్తూ వారం రాత్రి 112 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుధీర్, హోంగార్డ్ జయప్రకాష్ బాబు ఇతర సిబ్బందితో ఘటనాస్థలకు చేరుకుని జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని దొరిపాడు పంచాయతీ ముందు వైసీపీ కార్యకర్త పి మంగరాజు మోటార్ బైక్తో రోడ్డుపై విన్యాసాలు చేశాడు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆయన సర్పంచ్ లక్కబొత్తుల సిద్ధిరాజు, లక్కబొత్తుల రాజు, మహేంద్రతో కలిపి పోలీసులు దుర్భాషలాడారు. కాలర్ పట్టుకున్నాడు, నెట్టాడు. దీంతో ఈ 4గురిపై కేసు నమోదు చేశారంట. కాగా ద్వారకా తిరుమల మండలం రామశేఖరంలో జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మ్యాజిక్ ఫిగర్ 88 దాటంగానే 2029లో గంగామ్మ జాతరలో వేట తల నరికినట్టు రప్ప నరుకుతామని ఒక్కొక్కరిని అని రాశారు. టీడీపీ కార్యకర్త గొప్పసాని బాబురావు ఫిర్యాదు మేరకు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన బిరుదుగడ్డ రాజు, తనిఖీల రవి కిషోర్లు, మద్దల దిలీప్ కుమార్, మానుకొండ రాజకుమార్, కొండ శ్యాంబాబు, మానుకొండ హిమకు పాటు ఫ్లెక్సీని ముద్రించిన రాయల్ ఫ్లెక్సీస్ ప్రింటింగ్ షాప్ యజమానిపై కేసు నమోదు చేశారంట. సో అదే అండి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ముఖ్యాంశాలు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసి లైక్ చేయండి.